ఎమ్మెల్సీ కవిత లేఖపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి స్పందించారు. కేసీఆర్ కుటుంబ పంచాయతీ వల్ల రాజకీయంగా వాళ్లకే నష్టమని, బీఆర్ఎస్ క్యాడర్ బీజేపీ వైపు మళ్లే అవకాశం ఉందని చెప్పారు. కేసీఆర్తోనే బీఆర్ఎస్ కి ఉనికి అని, కేటీఆర్, హరీష్ రావు, కవిత వల్ల ఆ పార్టీకి ఒరిగేదేం లేదని జగ్గారెడ్డి ఎద్దేవా చేశారు. కేసీఆర్ కూతురు కాబట్టే కవితకు మీడియా ప్రాధాన్యత ఇస్తోందని తప్ప ఆమెకు రాజకీయాలను తారుమారు చేసే సామర్థ్యం లేదని తెలిపారు. కేసీఆర్ పిల్లలు దారి తప్పారని, కవిత లేఖను, వ్యాఖ్యలను బట్టి అనుకోవచ్చని జగ్గారెడ్డి పేర్కొన్నారు. కుటుంబం యొక్క పంచాయతీ ఆ కుటుంబానికి రాజకీయంగా నష్టం చేకూరుతుంది అనేది వాళ్ళ వ్యక్తిగత విషయం. అది ఈ కుటుంబంలో తగాదాలు మొదలైనట్టున్నాయి. బీఆర్ఎస్ కున్న ఓటు బ్యాంకు, బీఆర్ఎస్ ఉన్న కార్యకర్తలు వాళ్ళు కొంత డిసప్పాయింట్ అయ్యి వాళ్ళు బీజేపీకి పోయే అవకాశాలు ఎక్కువ. అసలు కేసీఆర్ లేకపోతే బీఆర్ఎస్ లేదు కదా, పార్టీ లేదు కదా. కేసీఆర్ దేవుడు అంటూనే కేసీఆర్ కొంప ముంచుతున్నారు. మీరు ఇండైరెక్ట్ గా మీరు కొట్లాడుకొని మీ పంచాయతీలతోటి మీరు రోడ్డు మీదకి వచ్చి మీరు బీజేపీని వాళ్ళకు కొంత లేని రాజకీయ బలాన్ని ఇచ్చే యొక్క పరిస్థితులు ఈ లేఖలు, ఈ లీకులు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మేము కాంగ్రెస్ కార్యకర్తలు మేము అలర్ట్ కావాల్సిందే. రాజకీయంగా ఉనికి లేని తెలంగాణ రాజకీయాల్లో కవిత లేఖలు, లీకులతోటి వాళ్ళ పార్టీ కార్యకర్తల లీడర్లు కన్ఫ్యూజ్ చేసి బీజేపీ బలోపేతం